వాక్యాల భాగంలోకి వెళ్దాం. ప్రేమ దేవుడు పేతురు రాసిన 2వ పత్రిక. మనము కొన్ని విషయాల్లో జాగ్రత్తలుగా ఉండాలి. అంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి, మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు మనము తీసుకోవాలి అనే దాని గురించి ఇది టైటిల్ అదనమాట. జాగ్రత్తగా ఉండడం అంటే మన జాగ్రత్త పడడం, ముందు చూపుతో జాగ్రత్త పడడం, ఆధ్యాత్మిక జీవితాల్లో ఏ విధంగా మనం జాగ్రత్త పడాలి అనే విషయాల గురించి మనం లేఖనాల ద్వారా మాట్లాడుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 10వ వచనం మీ బైబిల్ మీరు చూసుకోండి. మరి చదవగలిగిన వాళ్ళు మైకులు గట్టిగా చదవండి. 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. హల్లెలూయా. నీతి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఇప్పుడు మనము ఈ 1 నుంచి ఇక్కడ 11 వచనాలు ఉన్నాయి. ఇక్కడ 1 నుంచి 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాల్లో నేను 10వ వచనాన్ని మీకు హైలైట్ చేస్తున్నాను. జాగ్రత్త పడుడి. మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త లేకపోతే ఏం జరిగిద్ది అని మరి అక్కడ 9వ వచనంలో చదువుతున్నాడు. ఆ పై వచనాలన్నీ మనం చాలా జాగ్రత్తగా చదివినట్లయితే మరి మనం గమనించండి. 5వ వచనం కాడి నుంచి నేను చదువుతున్నాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సౌమ్యులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇది ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి కృతివాడును, దూరదృష్టి లేని వాడును. హల్లెలూయా. చూసారా, అక్కడ మనలో ఏమేమి విస్తరించాలో అక్కడ చక్కగా రాశాడు. విశ్వాసమందు సద్గుణం. ఆ విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో పాటు మనకు సద్గుణం ఉండాలి. ఒకదాని తర్వాత ఒకటి అమరిక కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు అనమాట. అమరిక కలిగి. మరి మీకు స్త్రీలు బాగా తెలుసు, ఇల్లు సర్దుకోవడంలో మీరు చాలా నైపుణ్యం కలిగిన వారు. నేనైతే నాకు ఆ నైపుణ్యత లేదు. నేను సర్దలేదు, నాకు అందు శరీరం సహకరించదు అనమాట. చాలా మంది ఇల్లు నీట్గా సర్దుకుంటా ఉంటారు, ఎంతో అమరికగా సర్దుగా ఉంటారు. అరమరలు చూసి ఆ సామాన్లన్నింటినీ కూడా ఇప్పుడు అన్ని గిఫ్ట్లే కావాలి, ఆ గిఫ్ట్లన్నింటినీ చక్కగా పేర్చి అమరికగా సర్దుతా ఉంటారు. నేనైతే చూసినప్పుడు అబ్బా అయ్యా, ఆధ్యాత్మికంగా కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది, ఇదైతే ఎంతో చక్కగా అమర్చారు. అమరిక కలిగి ఉన్నారు. అక్కడ అదే చెప్తున్నాడు. విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుని. ఈ విధంగా అమర్చుకోవడం అన్నమాట చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఎలాగా అమర్చుకొని చాలా మంది చాలా నీట్ గా చక్కగా వాటి పెట్టుకుంటా ఉంటారు అన్నమాట. అమరిక. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఆ విధముగా విశ్వాసములను సద్గుణము, సద్గుణమున జ్ఞానం, జ్ఞానం ఆశానిగ్రహమునందు ఇవన్నీ ఒకదానికొకటి అమరిక కలిగి ఉండుడి అంటాడు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఆ విధంగా మనము అమరిక కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే తర్వాత ఇవి అమర్చడము మాత్రమే కాదు కానీ ఇవి మీకు కలిగి విస్తరించడలా అవి విస్తరించాలంట. ఏం విస్తరించాలి? మనలో విశ్వాసం విస్తరించాలి, సద్గుణము
మన దేవుడు సద్గుణశీలి కాబట్టి మనం కూడా అట్లాంటి సద్గుణము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనలో ప్రేమ, మరి అలాగే జ్ఞానము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా మనలో విస్తరించాలని ఆయన చెప్తా ఉన్నాడు. అమరిక కలిగి ఉండాలి. అమరిక కలిగి ఉండడంతో పాటు అవి ఏం చేయాలంట, మనకి విస్తరించాలి. ఇవి మీకు కలిగి మనలో విస్తరించాలి అని చెప్తున్నాడు. అవి మన ప్రభువైన అలాగా అమరిక కలిగి విస్తరించినప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే, మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములు మనల్ని ఏం చేస్తుందంటే, అది సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. అవన్నీ కలిగి ఉండడం ద్వారా, అవన్నీ మనలో విస్తరించడం ద్వారా ఏం జరుగుతుందంటే, మనల్ని నిష్ప్రయోజకులుగా ఉంచదు, సోమరులుగా ఉంచదు అని చెప్తా ఉన్నాడు అనమాట. అవి మనలో లేకుండా, అవి మనలో విస్తరించకపోయినట్లయితే ఏం జరిగింది, మనలో సోమరులు అయిపోతాం, నిష్ఫలుల్ని అంటే ప్రయోజనము లేని వారముగా. నిష్ఫలులు అంటే అవి ఉపయోగం లేనట్టుగా అన్నమాట. నిష్ఫలులు అయినను కాకుండా చేయను. అవి ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే అమరిక కలిగి ఉంటారో, ఆ విశ్వాసం కానీ, ఆ సద్గుణము కానీ, జ్ఞానము కానీ, ఆశా నిగ్రహము కానీ, ఆ దయ కానీ, ఆ పైన చదువుకున్న అన్నిటినీ ఎవరైతే అసహనము, అభక్తి, అదయ, అయితే సహోదర ప్రేమ, ఇవన్నీ ఎవరైతే అమర్చబడి, ఒకదానికొకటి అమర్చబడి ఎవరికైతే విస్తరించబడిందో వాళ్ళు ఏమాత్రం నిష్ప్రయోజకులుగా ఉండరు, ఏమాత్రం కూడా సోమరులుగా ఉండరు. అవి లేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సోమరులు అయిపోతారు, వాళ్ళు నిష్ప్రయోజకులు అయిపోతారు అన్నమాట. కాబట్టి సోమరి వాళ్ళ గురించి మనం సామెతలు 6:6లో చూస్తా అంట. సోమరి నువ్వు సీమల ఎదుగు వెళ్ళు, సీమలు ఎంత వాటి నడవడి ఎంత చక్కగా, వాళ్ళకి ఎవరు కూడా లీడర్ లేడు నడిపించడానికి, ఒక నాయకుడు లేడు సీమలకి. ఆ సీమలు ఎంత క్రమంలో వెళ్తున్నాయో, వాళ్ళు అవి వర్షాకాలంలో బయటికి రాకుండా వేసవి కాలంలోనే ఆహారాన్ని సిద్ధపరచుకొని ఎంత జ్ఞానముగా అవి సీమలు ఉంటున్నాయో. ఓ సోమరి నువ్వు సీమల సంతగా ఎల్లు అని చక్కగా మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవి లేనప్పుడు మనుషులు సోమరులు అయిపోతారంట, నిష్ప్రయోజకులు అయిపోతారన్నమాట. ప్రయోజకులు అవ్వాలన్నా, మరి చురుకుదనంగా ఉండాలన్నా ఇవన్నీ కూడా మనకు కలిగి ఉండాలని దేవుడు చదివిస్తా ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ తర్వాత ఏం చెప్తా ఉన్నాడు, ఇవి ఎవరికి లేకపోవడం 9వ వచనంలో, ఇవి కనుక లేనట్లయితే అసలు అవి ఎవరికి లేవనుకోండి, ఇప్పుడు చదువుకున్న భాగాలన్నీ కూడా లేనప్పుడు ఏమైపోయిందంటే, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, అయ్యో నేను రక్షణ పొందాను, శుద్ధీకరించబడ్డాను, యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రపరిచిందని ఇప్పుడు మనకు అక్కడ గమనిక రాసింది కదా. ఆ పాపంలో నేను ప్రక్షాళమైపోయాను, శుద్ధీకరించబడ్డాను, రక్షణ పొందాను అనే విషయం కూడా వాళ్ళు మర్చిపోతారంట. ఇవి ఎవరికి లేకపోవడం, వారు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి కూడా మరచిపోయి, గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడును అగును. హల్లెలూయా. ఏమైపోతారు? గుడ్డివాడికి ఏంటంటే ఏం కనపడదు కదా. ఇంకా వాడికి గుడ్డివాడు, ఆధ్యాత్మిక గుడ్డితనం. ఈ కళ్ళు గుడ్డితనం కాదు నేను చెప్తుంది, ఆధ్యాత్మికమైన గుడ్డితనం వాళ్ళకి వచ్చేసింది అనమాట. ఆధ్యాత్మికమైన గుడ్డితనము తర్వాత ఏమైపోతారు? దూరదృష్టి లేని వాడు అంటారు, అంటే ముందు చూపు లేని వాడు అయిపోతారు, దూరదృష్టి లేని వాడు అయిపోతారు అనమాట. ఆధ్యాత్మిక అంతర్యం అనేది వాళ్ళకి వచ్చేసింది అనమాట. చూసారా ఇవి లేకపోతే ఎంత నష్టం జరుగుతుందో చూడండి. అవి ఎవరికి లేకపోవునో వాళ్ళు గుడ్డి వారైపోతారు, దూరదృష్టి లేని అయిపోతారు, ఆధ్యాత్మిక అంతర్యంలోనే సాగిపోతూ ఉంటారు అనమాట. గుడ్డిగానే సాగిపోతా ఉంటారు వాళ్ళు, ఆధ్యాత్మిక అంతర్యంలోనే వాళ్ళు కొనసాగిపోతా ఉంటారు అనమాట. కాబట్టి తెలుగుబాడెను నా మనోనేత్రము, తెలుగుబాడెను నా మనోనేత్రము, తెలుగుబాడెను నా మనోనేత్రము, తెలుగుబాడెను నా మనోనేత్రము, అనేరమ్మ యేసునాథు, అనేరమ్మ యేసునాథు, ఈ సంతోషము నీకు కలుగునా.
తెలుగుబడి రక్షణ పొందాలని సత్యాన్ని కూడా ఎరగకుండా మరిచిపోయి వాళ్ళు ఆ యొక్క కురింటితనంలోకి వెళ్ళిపోతారు. దేవుడు దృష్టి లేని వారుగా అయిపోతారంట. అర్థమవుతా ఉందా? ఇప్పుడు చదువుకున్న వచ్చినవన్నీ కూడా ఆ యొక్క అమరిక లేకపోతే ఆ ఆధ్యాత్మిక జీవితంలో ఇవి చదువుకున్న ఈ విశ్వాసం అని, సత్తులు అని, జ్ఞానం అని, ఆశానిగ్రహాలని, భక్తి, సహనము, దయ ఇవన్నీ కూడా మనకు ఒకదానికొకటి అమరిక లేకపోయినట్లయితే, ఆ అమరిక లేకపోయి తర్వాత అవి మనలో విస్తరించాలి. అవి అంటే పెరగాలి, స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఫస్ట్ లో చాలా సంకుచితమైన మనసు మనకు ఉంటుంది, సంకుచితమైన హృదయం మనకు ఉంటుంది. అంటే ఇతరులను ప్రేమించే మనసు, ఇతరులను క్షమించే మనసు, అందరినీ హత్తుకునే మనసు ఉండకపోవచ్చు. మరి తర్వాత ఆధ్యాత్మికంగా మనకి ఎదిగి రాత్రి అదే చెప్పుకున్నా, ఎప్పుడూ నూతన అధ్యాయం రాకుండా ఎప్పుడూ ఆ అధ్యాయమైనా నూతన అధ్యాయం మనకు రాదా అని రాత్రి దైవసేవకుడు ద్వారా మనం మాట్లాడుకున్నాం. అంటే ఎప్పుడు రొటీన్ బ్రతుకులేనా మనకి, ఎప్పుడు రొటీన్ బ్రతుకులేనా ఒక ఎదుగులే మరపుంచి స్థాయి అన్న మంది మరపుంచి స్థాయి ఎదుగుదల పెంపుదల లేని స్థాయిలోనే మనం ఉంటామా? ఇట్లా ఎదగకుండా ఒక నూతన అధ్యాయం మనకేముందా, ఒక నూతన అధ్యాయంలోకి మనం వెళ్ళగలుగుతున్నామా అనేది మనం రాత్రికాలం తెలియజేస్తాం. అట్లాగా మనకి ఇంకా ఈ గుడ్డితనంలోనే ఉంది. నూతన అధ్యాయం ఎలా వస్తుంది చెప్పండి? ఈ గుడ్డితనంలోనే ఉన్నాం మనము. ఆత్మీయ సత్యాన్ని ఎరగక ఆ యొక్క అమరిక లేక ఏంటిని కలిగి ఉన్నాం. అవి అమర్చబడి అవి విస్తరించకపోతే వాళ్ళు క్రీస్తుల గురించిన అనుభవం, జ్ఞానం విషయంలో వాళ్ళు గుడ్డి వారైపోతారు, దూరదృష్టి లేని వారైపోతారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి కూడా వాళ్ళు మరిచిపోతారు అని చెప్పి మరి రాయబడి ఉంటా ఉందన్నమాట. అర్థమవుతా ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా మనము అవన్నీ కూడా పోగొట్టుకొని మనము విశాలమైన హృదయం కలిగి అందరినీ ప్రేమించే వారముగా, అందరినీ దేవుని యొద్దకు నడిపించే వారముగా మరి ఆ పిలుపును అంటే 10వ వచనంలో చెప్తామన్నా, మీ సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి అంటా ఉన్నాడు. హల్లెలూయా. మీ పిలుపును ఏర్పాటును మరి మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి అంటా ఉన్నాడు అనమాట. మనల్ని పిలుచుకున్నాడు. మరి 1 పేతురులో 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే పక్కనే ఉంటుంది, మీరు చీకటిలో నుండి వెలుగులోకి పిలిచి, మిమ్మల్ని చీకటిలోని దేవుడు ఏం చేశాడు? పిలిచాడు అన్నమాట. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం, జీవము లేని వాటిని ఆరాధించాము, చెట్లకి, పొట్లకి, రాళ్ళకి, ఈ విధమైన మనము జీవము లేని వాటిని ఆరాధించాం. అయితే జీవము కలిగిన దేవుణ్ణి లోనికి వచ్చిన తర్వాత అదే అప్పుడు ఆ చీకటిలో నుండి మిమ్మల్ని పిలుచుకున్నాడు. తర్వాత ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే నాకు రాయబడి ఉన్నది, మీరు చీకటిలో నుంచి ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలుచుకున్నాడు. తర్వాత ఆయన గుణాతిశయములను ప్రచురింప చేయడానికి, గుణాతిశయములను ప్రచురణ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ పిలుపును, ఆ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. వాటిని నిశ్చయం చేసుకోవడానికి ఆ పిలుపును దేనికైతే పిలిచాడో ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అయితే ఆ పిలుపుని, ఆ యొక్క ఏర్పాటును నిశ్చయముగా చేసుకున్నటకు జాగ్రత్త పడుడి. హల్లెలూయా. జాగ్రత్త లేకపోతే ఏమైంది? ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నారు అనుకో,
ఇవన్నీ కూడా మనము ఈ కమిటీ చెక్కులు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కూర్చోపోయి, జాగ్రత్తగా లేకపోతే ఏమైంది, చున్నీలు పక్క నుంచి వెళ్ళే వెహికల్స్ తగులుకొని మనల్ని కూడా పడేసుకొని ఈడ్చుకెళ్ళిపోతాం. అలా యాక్సిడెంట్ జరగలేదా? మనం చూస్తున్నాం, టీవీ న్యూస్లో ఎన్నో చూస్తా ఉన్నాం. పక్కన వచ్చే వెహికల్స్ మనల్ని పడేసి పడి వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట. అలాగే మనం చక్కగా అదే జాగ్రత్త లేకపోతే ఏం జరుగుతుంది, యాక్సిడెంట్లు జరిగిపోతా ఉంటున్నాయి అన్నమాట. జాగ్రత్త లేకపోతే ట్రైన్ల కింద పడుతున్నారు. ఒక అబ్బాయి చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రైలు పట్టాలు దాటుతా వెళ్తున్నాడు అనమాట. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినపడదు కదా, అవి పెట్టుకుంటే వినపడదు. ఇంకా వాళ్ళు ఎన్ని హార్న్లు కొట్టినా రోడ్ల మీద అయినా లేకపోతే రైల్వే పట్టాలు దాటేటప్పుడు అయినా కూడా మనకి ఏమీ వినపడదు అన్నమాట. ఆ ట్రైన్ వస్తా ఉంది, ఇతనేమో చెవుల్లో పెట్టుకొని దాటుతా ఉన్నాడు, అతనికి ఏమి వినపడతలేదు అనమాట. ఇంకా అంతే, ఇంకా ట్రైన్ వచ్చి అతన్ని కొట్టేసింది, స్పాట్లో డెడ్ అయిపోయాడు అనమాట. ఇలాగా రోడ్ల మీద జరుగుతూ ఉన్నాయి, అలాగే ట్రైన్లలో జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్త లేకపోతే ఏదైనా జరిగిపోతా ఉంటుంది అనమాట. ఓడల్లోనైనా నడిపే నాయకుడు జాగ్రత్తగా లేకపోతే ఓడ మునిగిపోయింది అనమాట. టైటానిక్ షిప్ గురించి మనకు తెలుసు. టైటానిక్ షిప్ ఏ విధంగా మునిగిపోయిందో, మరి ఏ విధంగా దాన్ని ఒక సినిమా కూడా తీసి మీరందరూ చూస్తుంటారు. జాగ్రత్త లేకపోతే ఏదైనా కూడా, జాగ్రత్త లేకపోతే జాగ్రత్త లేకపోతే సపోజ్ మన కుటుంబ వ్యవస్థను తీసుకున్నాం అనుకో, జాగ్రత్త లేకపోతే మనకు వచ్చే సంపాదన కంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టిపోతున్నాం అనుకోండి, మనకేమైపోతుంది, అప్పులైపోతా ఉంటాయి. అంటే రాబడి కంటే ఎక్కువ ఖర్చు మనము చేయకూడదు. మన రాబడిని బట్టి మనము ఖర్చు చేసుకోవాలి. లేకపోతే ఆ జాగ్రత్త మనకు లేదనుకోండి, మనము ఇంకా అందరినీ కూడా అప్పు ఇచ్చేవారు కాదు, అప్పు తీసుకునేవారుగా ఉంటారు అనమాట. దేవుడు అన్నాడు, మీరు అప్పు ఇచ్చేవారుగా ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు, మనకు ఆ జాగ్రత్త లేకపోతే అప్పు తీసుకునేవారుగా చేస్తా ఉంటాడు అన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా మన రాకడి కంటే, అంటే మన సంపాదన కంటే మనకు వచ్చే అనుకున్న ఎగ్జాంపుల్, మనకు 10,000 వస్తాయి అనుకోండి మన సంపాదన, ఆ 10,000కి తగ్గ ఖర్చులు మనం పెట్టుకోవాలన్నమాట. నేను ఒక ఫ్యామిలీని చూశాను. వాళ్ళు 9 అన్నదమ్ములు అనమాట. 9 అన్నదమ్ములు అప్పుడే ప్రభువులోకి వచ్చారు, వేడిగా ఉన్నారు. అంటే అప్పుడే కొత్తగా రక్షణ పొందారు. యవ్వనస్తులు అందరూ చక్కగా వాళ్ళకి బాగా ఉత్సాహంగా ఉందన్నమాట. బాగా యవ్వనస్తులుగా వేడిగా అన్నింటిలో, పాటల్లో, వాయిద్యాలు పట్టడంలో, పాటలు పాడటంలో, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ పరుగులు ఎక్కడంలో, చిన్న పిల్లలు వేసుకొని, పౌరులాగే పిల్లలు వేసుకొని మీటింగ్ దగ్గర చెట్లకు ఉయ్యాల కట్టి కూడా ఊటుతూ ఆ విధంగా వాళ్ళు ఫ్యామిలీని సాగని అన్నమాట. అర్థమవుతుందని చెప్పేది. అయితే వాళ్ళు కూడా బాగా ఉన్నవాళ్ళే కాదు, అందరూ కూడా పనులు చేసుకొని బతుకునేవాళ్ళు. టాపిక్ మేస్త్రి ఒకళ్ళైతే, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఒకళ్ళైతే, మిషన్ కొట్టేది ఒకళ్ళైతే, ఈ విధంగా వాళ్ళు అందరూ తలా ఒక పనులు చేసుకుంటూ బతుకుతా ఉన్నారన్నమాట. ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ ఎంత ఛార్జీలైనా ఫ్యామిలీతో వెళ్ళిపోయాలన్నమాట. ఎక్కడ కూటాలైతే అక్కడ దూరమైనా సరే అట్లా వెళ్ళారు. మంచిదే దేవుని సన్నిధికి వెళ్ళడం. అయితే వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళ రాబడి కంటే ఎక్కువ ఖర్చు వాళ్ళు పెట్టుకుంటారనమాట. వాళ్ళకి వచ్చే సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేయడం లేదు. వీళ్ళేంటి, ఇక ఆడేళ్ళలో ఈ వస్తువులు, ఏడలలో వాళ్ళు వస్తువులు చూసి అన్ని ఫ్రిడ్జ్ కొనండి అనగానే ఈ అబ్బాయిలు ఫ్రిడ్జ్ కొనేయటం, అన్ని మాకు ఆ వస్తువు లేదండి, ఈ వస్తువు లేదండి అని చెప్పగానే వీళ్ళేంటంటే ఇన్స్టాల్మెంట్ మీద వస్తువులు తీసుకోవటం. ఈ వస్తువులు తీసుకొని ఈ విధంగా చేస్తా ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళకి రాబడి కంటే ఖర్చు ఎక్కువైపోయింది అనమాట. రాబడి కంటే ఖర్చు ఎక్కువైపోయింది. ఇటు ఈఎంఐలు కట్టలేక, అటు మళ్ళీ కుటుంబంలో జరుగుబాటు. అంటే కుటుంబం ముందు జరగాలి కదా, ముందు తిండి కావాలి, ముందు మేమేంటి మనకు తిండి కావాలి. ఫ్రిడ్జ్ లేకపోయినా బతుకుతాము. మరి 3 పూటల ఆహారం మనిషికి కావాలి కదా, ఇది ముందు కష్టాలు. ముందు ఆహారం కావాలి మనిషికి. ఫ్రిడ్జ్ లేకపోయినా ఉండగలుగుతాము, వీరువలు లేకపోయినా ఉండగలుగుతాము, ఏసీ లేకపోయినా మనం ఉండగలుగుతాము. కానీ తిండి లేకుండా మనము ఉండలేము. కాబట్టి
ముందు కుటుంబం జరుగుతుందా లేదా, పోషణ ముందుకు పోషణ చూడాలి. చిన్నపిల్లలకి అస్తమానం ఏ ఒకటి వస్తూ ఉంటాయి, జ్వరాలని, మోషన్స్ అని, వాంతులని, అస్తమానం పిల్లలకి ఏ ఒకటి వస్తుంటాయి. 5 సంవత్సరాల దాకా చిన్నపిల్లలకి ఏ ఒకటి వస్తున్నాయి. మరి చిన్నపిల్లలని పరిగెత్తుకుంటా తీసుకెళ్ళాలి హాస్పిటల్స్. ఇవన్నీ కూడా వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేక చివరికి అందరికీ అప్పులైపోయింది. ప్రేమైన సోదరులారా, మరి చివరికి వాళ్ళందరూ కూడా నలుగురు అప్పుల్లో పడిపోయారు. అప్పుల్లో పడిపోతే ఇంకా దైవ సేవకులు ఏమైనా చట్టాలు అంటా ఉన్నారు, అప్పు చేసి పప్పుకోడు, మెంగళం మెతుకులు వ్యవసాయానికి సంపంగలు, ఇలాంటి చట్టాలు వేస్తాము. మరి వాళ్ళు కూడా పుచ్చుకొని అవతల వాళ్ళకి పుచ్చుకొని వాళ్ళు హర్ట్ అయిపోయి 4 ఫ్యామిలీ లోకంలో కలిసిపోయి ఈ విధంగా వాళ్ళు కూడా దేవుళ్ళు ఇక ఉన్నారో తెలియదు. తీరా అడ్రస్ ఇప్పుడు లేదు, ఎవరు ఎక్కడ ఉంటున్నారో, ఎవరు ఎలా ఆత్మీయంగా ఉంటున్నారో, లోకంలో కలిసిపోయారో కూడా తెలియదు అన్నమాట. అలాంటి దుర్వ్యవస్థలో పడకుండా ఉండాలి అంటే జాగ్రత్త. అది ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, నీ ఆత్మీయ జీవితానికి ఏదైతే ఆటంకం కలిగిస్తా ఉందో, ఏదైతే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు సాగలేకపోతున్నావో, ముందు దానిలో నుంచి మనం బయటికి రావాలి. ఏదైతే మన ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉందా, ఏదైతే మనం ఆత్మీయ జీవితంలో మనం సాగలేకపోతున్నామో, ఎందుకు సాగలేకపోతున్నాం, ఆదివారం ఎందుకు చర్చికి రాలేకపోతా ఉన్నామో, ఎందుకు దేవుని సన్నిధిని పోగొట్టుకొని కూడా మనము ఉంటున్నాము అనేది మనం పరిశీలన చేసుకుంటే ముందు దేవుని సన్నిధి ముఖ్యం. రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి దేవుని సన్నిధి ముఖ్యం అన్నమాట. ఆ తర్వాత నాకు ఆరాధన అయిపోయినాక ఇక్కడ మీరందరి నుంచి 12 నుంచి 1 గంటలో వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. ఆ తర్వాత సమయం అంతా మీదే, ఆ తర్వాత చేసుకోండి మీ పనులు. కానీ ఆ యొక్క 6 దినాలు అన్నీ చేసుకోవాలి. ఆ పరిశుద్ధ దినాన్ని తప్పకుండా పాటించబడాలి. ఇది అప్పుడు ఆయన దేవుడిని సంతోషపెట్టినట్టు, దేవుని ఆజ్ఞ నెరవేర్చినట్టు అన్నమాట. వాళ్ళు కూడా అంతే. ఇంకా పుల్లి పాలైనప్పుడు 5 ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక ఆదివారం చర్చి కొట్టేసేసేసి పనులు వెళ్ళడం, మిషన్ కుట్టుకోవడం, బేదారి పనులు బేదారికి వెళ్ళడం, ఇంకా వేరే పనులు చేసుకునేవాడు అన్నీ కూడా. అంటే అదేమంటే ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ కట్టాలి. మరి నాకు డబ్బులు లేవు, అందుకని నేను ఆదివారంలో నాకు వెళ్ళడం తప్పట్లేదు. నాకు చాలా ఒత్తిడిలు ఉన్నాయి, నాకు చాలా కట్టే ఉన్నాయి. కాబట్టి నేను మరి వెళ్ళకపోతే నాకు జరగదు. నేను పిల్లలకు ఫీజులు కట్టాలి. ఇవన్నీ నాకు కట్టేయన్నీ వరుసనే కనబడుతున్నాయి. డాక్టర్లు, చీట్లు, మరి పిల్లల ఫీజులు ఇవన్నీ కనబడుతున్నాయి. అందుకని నాకు ఆదివారము చర్చికి వస్తే నేను మళ్ళీ నాకు పని పోయింది కాబట్టి ఇవన్నీ కట్టాలి కాబట్టి నేను వెళ్తున్నా. ఇంకా అదే వాళ్ళు చెప్పిన సమాధానం అన్నమాట. ఆ నలుగురు కూడా అప్పుడు అదే విధానంలో 4 కుటుంబాలు ఎంత ఉద్యమంగా సాగారో, ఎంత ఉత్సాహంగా వాళ్ళు సాగారో, అంత చివరికి అంత డౌన్ అయిపోయి అంత ఇదైపోయారు అన్నమాట. ఎవరు ఎక్కడున్నారో, ఎవరు ఎలా ఉన్నారో కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితిలో ముఖం చాటేసుకొని, ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా గురుడితనంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చదువుకున్నాక వారు చెప్పుకున్న గురుడితనంలోనికి దూరదృష్టి లేని వారుగా అయిపోతారని ఇప్పుడు చదువుకున్నాముగా. ఇవన్నీ కూడా ఎవరిలో లేదో వాళ్ళు ఏమైపోతారంట, ఇవి ఎవరికి లేకపోవడం, వాళ్ళు పూర్వపు పాపంలో శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డి వాడును, దూరదృష్టి లేని వాడును అవును. హల్లెలూయా. అతని మిక్కిలితోనూ ఏర్పాటు నిబంధనను నిశ్చయము చేసుకునేది. మన చీకటిలో నుంచి పిలువబడ్డాం. మరి ఆయన గుణాభిషేకాలను ప్రచురింప చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వెలుగులోకి మనం పిలుచుకున్నాడు. ఆ పిలుపును ముందు నిశ్చయము చేసుకోమంటా ఉన్నాడు అన్నమాట. ఈ విధంగా ఆదివారాలు కూడా అలాగా అయిపోయారనమాట. నిజంగా మన దగ్గర కూడా వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. కాకా ఉన్నప్పుడు సంగతులు ఇవన్నీ మీకు చెప్పేది నేను. కాకా 2-3 సంవత్సరాలు, కాకా 2 సంవత్సరాలు గట్టి ఉంది కదా కాకాలు. ఆ కాకా ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు. అలాంటిది వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా పడిపోయి దిగజారిన పోయిన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ప్రియమైన దేవుడు పెట్టారా, అలాగ ఉండకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని అంతవరకు కాపాడుకోమని
దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ యొక్క ఆత్మీయ జ్ఞానం కలిగి ఉండాలని, ఆ సద్గుణం కలిగి ఉండాలి, ఆ భక్తి కలిగి, ఆ సహనం కలిగి, భార్యలు కూడా భర్తల్ని శోధించకూడదు. దాదాపు ఎందుకంటే వాళ్ళప్పుడు ఫాలో అవ్వకుండా అది అయింది అది తెచ్చిపోయినది శోధించకూడదు అనమాట. మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోవడం అది మంచిదే, తప్పు కాదు. వస్తువులు కొనుక్కోవడం, కానీ అప్పు చేసి వాటిని కొనుక్కోవడం వల్ల ఏమైందంటే కొన్ని మనకి అంటే రాబడికి మించి చేసినప్పుడు నేను జాగ్రత్త గురించి చెప్పానండి. జాగ్రత్త కాకపోతే మనకి వచ్చే రాబడి కంటే మనం ఎక్కువగా ఖర్చులు పెంచుకుంటే జరిగే పరిణామాలు అలాగే ఉంటాయి అన్నమాట. ఇంకా మన జాగ్రత్తల గురించి మనం చెప్పుకుందాం. ఇక్కడ ఒక జాగ్రత్త గురించి మనం మాట్లాడుతున్నాం కదా. తర్వాత లూకాసు వార్త 21వ వచనం, 21వ అధ్యాయం 34వ వచనంలో చూడండి. మనకి మీకు మీరే, మీ విషయంలో మీరే జాగ్రత్త పడి అంటారన్నమాట. చూడండి లూకాసు వార్త, అందరూ కూడా చూసుకోండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనంలో చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ఇందాక కూడా మీ పిల్లలు ఏర్పాటును నిశ్చయముగా మీరు గురించి దాని గురించి జాగ్రత్త పడుడి అని చెప్పుకున్నాం. ఇక్కడేం చెప్తున్నారంటే మీకు మీ విషయమై మీరే జాగ్రత్త పడుడి. మీ గురించి మీరే జాగ్రత్త పడాలి. ఎవరు ఎలా చెప్తా ఉంటారు? మనం పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్తాం చక్కగా, అమ్మాయి జాగ్రత్తగా రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్త, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని మనము చెబుతాము. మన పక్కన మనసు మనం చెప్తాం. తర్వాత ఎవరు చెప్తారు వాళ్ళకి? తర్వాత బయట వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు చెబుతారు వాళ్ళకి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. మీకు మీరే. తర్వాత పై వచనాలు కూడా చదివినట్లయితే అవి కూడా మనకి ఎంతో అవసరం. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, తర్వాత మత్తు వలన, తర్వాత ఐహిక విచారాల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి దిగి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండడం అంటున్నాను. ఒక్కోసారి తిండి అనేది మత్తు కలిగిస్తూ ఉంటుంది అనమాట. తిండి అది అధికమైతే, తిండి అధికమైతే మత్తు ఎక్కువగా వస్తుంది అనమాట. కాబట్టి మరి ఆ తిండి విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తిండి వలన అన్నాడు అక్కడ, తిండి ఎక్కువైనప్పుడు మత్తు వచ్చేసి దాటోటట్టుగా. తర్వాత కొన్ని ఐహిక విచారాలు ఉంటాయి. మనిషికి ప్రతి ఒక్కరికి కూడా ఐహిక విచారాలు అనేవి ఉంటాయి అన్నమాట. అయితే వీటన్నిటి వలన మీరు మందముగా ఉన్నందున మరి ఆ దినము అనేది, ఆ యొక్క ఉగ్రత దినము గురి వచ్చినట్లుగా మీ మీదకి రాకుండా మీకు మీరే జాగ్రత్తగా ఉండుడి అని చెప్తున్నారు. మరంటే కుటుంబ వ్యవస్థ ఎక్కువగా యజమానుడు ఐహిక విచారాలు యజమానుడికి సహజంగా ఉంటాయి అన్నమాట. భార్య బిడ్డని ఎలా పోషించాలా, మరి అప్పులే దొరకాలి, అప్పులని ఎలా తీర్చాలా, మరి ఒకవేళ గృహంలో అయితే ఎప్పుడు గృహం కట్టుకోవాలా, ఈ విధంగా కూడా కుటుంబ యజమానుడు ఆ యొక్క ఐహిక విచారాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. మరి స్త్రీలకు కూడా ఒకవేళ పురుషులు పట్టించుకునే నెలలో స్త్రీలు ఆ బాధ్యతలో వహిస్తూ ఉంటారు. ఆ స్త్రీలు కూడా ఆ విధంగా ఐహిక విచారాలు ఇవన్నీ కూడా మనల్ని ఏం కలుగు చేస్తాయి అంట? మందమతులుగా మనల్ని చేస్తాయి. తిండి అనేది మత్తు, తిండి వల్ల మత్తు వచ్చేసింది. ఇవి మాత్రమే కాకుండా ఐహిక విచారాలు కూడా మనల్ని మందమతులుగా చేస్తాయి అన్నమాట. అందుకని వీటి విషయంలో మీరు జాగ్రత్త, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అన్నాడా? ఏమన్నాడు? మీ విషయమై మీరే ఆ ఉరి వచ్చినట్లు మీ మీదకి అకస్మాత్తుగా ఆ దినము ఉరి వచ్చినట్లు మీ మీదకి రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా, ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉన్నాను. నేను వాళ్ళు ఇదయ్యాను, నేను ఏడు వాళ్ళు ఇదయ్యాను, లేకపోతే నా లైఫ్ అట్టుండేది, నా లైఫ్ ఇట్టుండేది మరి అలానే అనుకుంటాం సహజంగా. కానీ దేవుడు అంటున్నాడు మీకు మీరే జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరే జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీ మట్టుకు మీరే జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనుషుల విషయాల గురించి కూడా జాగ్రత్త పడమన్నాడు అనమాట. మనుషుల గురించి కూడా జాగ్రత్త పడ్డాడు. చూడండి, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మనుషుల గురించి కూడా ఆయన దేవుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, 10వ అధ్యాయం 17వ వచనం, మనుషులను గురించి జాగ్రత్త పడుడి అంటారు. చాలు. ఎవరి గురించి జాగ్రత్త పడ్డాడు? మనుషులను గురించి కూడా మనల్ని జాగ్రత్త పడమన్నాడు అనమాట. మనుషులంటే అందరూ వస్తారు, స్త్రీలు వస్తారు, పురుషులు వస్తారు అనమాట. కాబట్టి మరి కాలేజీల్లో ఏం చేయాలి? ఆడపిల్లలు మగపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మగపిల్లలు ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. జాగ్రత్త అన్ని మీకు మీరే జాగ్రత్త వహించుకోవాలన్నమాట. నేను అనుకో అతని వల్ల నేను ఇట్లా అయిపోయాను, లేకపోతే ఆమె వల్ల నేను ఇలా అయిపోయాను అనే ఈ దేవుడికి నచ్చం అన్నమాట. నీ మట్టుకు నువ్వే జాగ్రత్త కలిగి ఉన్నానని చెప్పి మన ప్రసంగిలో కూడా చెప్పాడు దేవుడు. ప్రసంగి 5లో కూడా చూడండి, నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి. చూడండి ప్రసంగి 5లో ఒకసారి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ నీ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలో అక్కడ చెప్తాడన్నమాట. అక్కడ ప్రవర్తన తర్వాత ఇంకోటి ఉంటుంది కింద వచ్చిన, నీ మట్టుకు నువ్వే జాగ్రత్త కలిగి ఉండమని టైమో జాగ్రత్త ఉంటుంది అక్కడ. ఇక్కడైతే మనుషులను గురించి జాగ్రత్తగా ఉండము అంటారు. ప్రసంగిలో సరే, ఇంకా మనుషుల గురించి కూడా జాగ్రత్త పడంటే మనుషుల గురించి ఒక అక్క అంట చూసారా, అది నీ మట్టుకు నీవే అక్కడ పైపు భక్తి కలిగి ఉన్నానన్నాడు. ఇక్కడ మనుషుల గురించి జాగ్రత్త పడమన్నాడు. తిండి వల్ల మొదలు అగ్నికి చావా వలన కూడా మీరు ఆ విధంగా మీ మీద గురి వచ్చినట్టు ఉండకుండా జాగ్రత్తగా మీ మట్టుకు మీరే జాగ్రత్తగా ఉండాలి. కదాకులు ఎవరు హెచ్చరిస్తారు చెప్పండి? దైవ సేవకులు హెచ్చరిస్తే నొచ్చుకుంటున్నారు అంటే నొచ్చుకుని ఏదో వాళ్ళకి పెద్దలు వచ్చినట్టుగా చెప్పినట్టుగా అట్లా భావించుకుంటారు అన్నమాట. వాక్యం ఒకసారి దైవ సేవకుడు చెప్తున్నాడు, వాక్యం మనుషులు కాక ఎవరు లేదా గోడలు చెబుతారా అన్నాడు. అర్థమైందా? దైవ సేవకుడు ఏమంటున్నాడంటే వాక్యము మనుషులకు కాక ఎవరు మీద గోడలకు చెబుతారా వాక్యము అని అన్నాడు అన్నమాట. అర్థమైంది. కాబట్టి మరి వాక్యము మనల్ని మనం పోషించుకుంటున్నాము జీవాహారము చేత. మీకు దానికి నాకు కూడా వాక్యము 2 అంచులు గల ఖడ్గము అన్నాడు. అది వినేవారికి చెప్పేవారికి కూడా అదే మాకు వర్తిస్తుంది అన్నమాట. నా మట్టుకు నేనే జాగ్రత్త కలిగి ఉండాలి, మీ మట్టుకు మీరే జాగ్రత్త కలిగి ఉండాలి. మీ విషయమై మీరే జాగ్రత్త కలిగి ఉండాలి. అస్తమానం పక్కనే ఉండి ఎవ్వరు కూడా చెప్పరు అన్నమాట. ఎవ్వరికి వాళ్ళే జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు అన్నమాట. అన్ని విషయములలో మనం జాగ్రత్త. ఒక దైవ సేవకురాలు ఏం చేస్తారంటే మందిరంలోనే పడుకుంటారు అన్నమాట. వాళ్ళ అమ్మ వాళ్ళు అట్లా మందిరంలోనే పడుకుంటా ఉంటారు. అప్పుడు కూడా మేము కూడా మందిరంలో పడుకుంటా ఉండేవాళ్ళం అన్నమాట. అయితే ఒక దైవ సేవకుడు ఆయన పూర్తిగా సేవకుడు కాకపోయినా ఏదో బ్రదర్ అనుకోండి, లేకపోతే ఒక బ్రదర్ వచ్చారంట. వస్తే ఇంకా ఈ నైట్ ఇక్కడ బస చేస్తానని చెప్పాడంట. మనము అందరినీ నమ్ము చేర్చుకుంటాం కదా, అమ్మ వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు అని అనుకుంటాం కదా. మరి సహజంగా అక్కడ కూడా వాళ్ళు దైవ సేవకురాలు కూడా ఏం చేసిందంటే ఆ పిల్లలు కూడా ఉంటారు, చర్చి పిల్లలు కూడా ఉంటారు, పడుతుంటారు అక్కడే చర్చిలో. ఇంకా సరేలే ఆయన ఈరోజు ఈ నైట్ ఇక్కడే ఉంటానని చెప్పాడు కదా అని చెప్పి ఇంకా నైట్ ఇంకా బ్రదర్కి ఒక మంచం ఇచ్చి ఆయనకి తగిన ఏర్పాట్లు అన్నీ చూసి ఇంకా ఆ బ్రదర్ని అక్కడ పడుకుని అందరూ మంచం వేసి అందరూ పడుతున్నారు. అక్కడ ఒకవైపు చర్చి పిల్లలు అందరూ ఒకవైపు పడుతున్నారు. ఇంకా పడుకునేటప్పుడు ఏంటంటే మనం పెద్ద లైట్ కాదు, బెడ్ లైట్ చిన్న లైట్ వేసుకుంటాం కదా, ఆ చిన్న లైట్ వేసుకొని పడుకున్నాను, అందరూ పడుకున్నాను అన్నమాట. తర్వాత అట్టుకంటే సడన్ గా బయటకు వచ్చి ఉడికే చూసి కాలు చూసిందంట చర్చి అని చూస్తుంటే ఇతనంట అసలు కళ్ళు కూర్చొని కళ్ళు తెరుచుకొని అసలు అటువైపే చూస్తూ ఉన్నాడంట. అసలు ఏం లేదు, నేను ఇప్పుడు చెప్తుంది
మనుషులను గురించి జాగ్రత్త పడుడి, మనుషులను గురించి జాగ్రత్త పడుడి. ఎంతసేపు చూస్తా ఉన్నాడు, ఆమె పడుకొని ఉంది మామూలుగా. ఇక అతను మరి ఇప్పటి నుంచి అంతే చూస్తూ ఉన్నాడు కూర్చొని. అతను కూడా నిద్రపోవాలి కదా మామూలుగా, అంతే చూస్తా కూర్చున్నాడంట. ఊరికెట్లా కళ్ళు గుర్తులు మెలుపుకొచ్చి ఇట్లా కళ్ళు తెరవని కానీ ఇంకా కూర్చొని చూస్తా ఉన్నాడంట. ఇంకా గజగజ వణుకు వచ్చేసి భయం వచ్చేసి గబగబ లైట్లన్నీ వేసేసి పిల్లలందరినీ చచ్చి లేపేసి నేను పడుకుంటానన్నా కదా, పడుకోలేదు ఏంటి, ఏదో నువ్వు ఈ నైట్ ఇక్కడ ఉంటావని మేము ఆశ్రయించాము, నువ్వు ఇలా కూర్చొని ఉన్నాడు. అప్పుడు చెప్తున్నాడంట. అప్పుడు అంటాడంటే అమ్మ నిద్రపట్టలేదు చెల్లెమ్మ, చూసావా భాష మళ్ళీ చెల్లెమ్మ నిద్రపట్టాలి చెల్లెమ్మ, నిద్రపట్టక నేను అంతే కూర్చున్నాను అని చెప్తున్నాడంట. చెల్లెమ్మ, అక్క, అన్న ఈ పిలుపులు మళ్ళీ లోపల భావాలు వేరు అండి, లోపల భావాలు అందరి స్వభావం వేరు ఉంది. పిలుపులు చెల్లెమ్మ నేను ఊరికి నిద్రపట్టక కూర్చున్నానమ్మా. అసలు ఇంకా గదగదవడానికి అదే లైట్లు ఆపుకుంటాయి అంతే కూర్చొని పిల్లలు పెట్టుకొని ప్రార్థన చేసి స్తోత్రాలు చేసుకుంటా దేవుడికి స్తుతి గీతాలు పాడుకుంటా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లెమో. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లెమో. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లెమో. అన్నదైన్యములకు అధిపతి అయిన దేవునికి చెల్లెమో. అన్నదైన్యములకు అధిపతి అయిన దేవునికి చెల్లెమో. అన్నదైన్యములకు దాటించిన దేవునికి చెల్లెమో. అన్నదైన్యములకు దాటించిన దేవునికి చెల్లెమో. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లెమో. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెల్లెమో. హల్లెలూయా. ఈ విధంగా మాట్లాడుకొని తెల్లారిని కనుక చూపించుకొని అయ్యా తొందరగా వచ్చేరు, ఇక్కడ ఉంటే మాకు ప్రమాదం అని సాగలేదు అనుకోండి. అంటే నేను చెప్పేది ఏంటంటే మనుషులను గురించి కూడా మీరు ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తా ఉంది. మనుషులను గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దేవుడి వాక్యంలో చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకొకటి అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త చెప్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తల గురించి కూడా జాగ్రత్త పడి అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. కొద్దిగా చర్మములు వేసుకొని మీ యొద్దకు వస్తువులు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. హల్లెలూయా. చూసారా ఏం చెప్తున్నాడు? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వాళ్ళు పైకి ఎలా ఉంటారు, గొర్రె చర్మమే ఉంటుందంట, లోపల క్రూరమైన మామూలు తోడేళ్ళు ఉంటుంది. ఏమన్నాడు అక్కడ? క్రూరమైన తోడేళ్ళు. ఎవరిని క్రూరమైన తోడేళ్ళ లోపల అన్నమాట. పైకేమో గొర్రె చర్మమే. మనమేమో అమాయక జీవులు అన్నమాట. అందరు గొర్రెలే అని తెలియని వాళ్ళకి లోపల కొంతమంది ఎలా ఉంటారు, క్రూరమైన తోడేళ్ళు లాగా వాళ్ళు ఉంటారన్నమాట. ఆ విధంగా ఉంటారు. కాబట్టి అబద్ధ ప్రవక్తలను గురించి కూడా జాగ్రత్త పడేది అన్నమాట. మనం అంటే అప్పుడు జాగ్రత్త అంటే పైకి గొర్రె చర్మాలు సంఘాన్ని బలపరుచుకోవడానికి ఒక దైవజనుడు పిలుస్తాం అనుకోండి. సపోజ్ చెప్తున్నా, ఒక దైవజనుడు పెట్టిన సంఘాన్ని బలపరచడానికి కోసము పేరున్న దైవజనుడిని పిలిచాడంట. అంటే సంఘాన్ని బలపరుచుకోవడము, మరి వాళ్ళ సంఘటన బాగా ఎదగాలి, సంఘం బలపరచబడాలి అని కొంచెం పేరున్న దైవజనుడిని పిలిపించుకొని వాక్యాన్ని చెబితే ఆ
చెప్పి వెళ్ళిపోవాలి కదా. చెప్పి ఆ సంఘాన్ని బలవంతం ఏంటంటే సంఘాన్ని బలపరచాలి, ఆత్మీయంగా వాక్యం ద్వారా బలపరచాలి. సేవకుడితో సమాధానం కలిగి మంచిగా వాళ్ళ విశ్వాసం ఎవరిని కదిలించకుండా, వాళ్ళ విశ్వాసం జోలికి ఎవరు పోకుండా, ఆయన నంబర్ వాళ్ళు ఎవరు ఇవ్వకుండా, వీళ్ళ నంబర్ ఆయన తీసుకోకుండా ఒక నీతి గల దైవజనుడు లక్షణాలు అలా ఉంటారు. ఒక నీతి గల దైవజనుడి యొక్క లక్షణాలు ఏంటంటే ఎవరు గొర్రెలు వాళ్ళు కాసుకోవాలి. ఒకళ్ళ దొడ్డిలో గొర్రెల మీద ఒకళ్ళ దొడ్డిలో గొర్రెలు పిలిపించినా కూడా ఒక స్పీకర్ని పిలిపించినప్పుడు ఆయన పరిధి ఎంతవరకు ఆ పరిధి దాటకూడదు అన్నమాట. అట్లా కాకుండా ఆ దైవజనుడు వచ్చేసేసి మనకు పలానా రోజున ఆన్లైన్ ప్రేయర్ జరిగింది, మీరు అందరూ రండి అని ఫోన్ నెంబర్ ఇచ్చి తప్ప విశ్వాసులు ఫోన్ నెంబర్లు తీసుకొని ఫలానా తారీఖున మాకు ఆన్లైన్ ప్రేయర్ జరిగింది రాండి అని చెప్పి ఇంకా అట్లాగా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ పిలిపించిన దైవజనుడు ప్రతి ఒక్క విశ్వాసం కోసం కూడా కన్నీరు గాచి ఉపవాసాలు ఉండి వారి వరకు ప్రార్థన చేసి నడిపించి వాళ్ళ విశ్వాసం స్థిరపరిచి బలపరిచి వారి సంఘంలో స్థిరపడ్డ వాళ్ళ వరకు ప్రయాసపడి ఈ విధంగా చేశారు. ఎప్పుడైతే ఆన్లైన్ ప్రేయర్ రానని చెప్పినప్పుడు కొంతమంది ఆన్లైన్ ప్రేయర్ రావడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ సౌండ్ సిస్టమ్ చూసి మ్యూజిక్ చూసి ఇవన్నీ ఆకర్షితులైపోయి అబ్బా నా సంఘం సంగతి భలే ఉంది, ఇక్కడ బాగా ఉంది అని చెప్పి వాటన్నిటికీ కూడా అంటే కేవలము సౌండ్ సిస్టమ్ గురించి ఆ సంగీతం వాళ్ళు మ్యూజిక్లు అవన్నీ చూసి అప్పుడు ఇక్కడ భలే ఉంది, మన సంఘంలో ఇవన్నీ లేవు కదా అని చెప్పంట ఎవరెవరైతే ఆన్లైన్కి వెళ్ళిపోయారో అక్కడే స్థిరపడిపోయారంట. హల్లెలూయా. అప్పుడు కన్నీరు కాల్సిన సేవ పరిస్థితి ఏంటి? వాళ్ళ కొరకు తిరిగి సంవత్సరాలు తిరిగి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి కన్నీరు కాల్చి స్థిరపరచుగా ఆ దైవజనుడి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అన్యాయము. దేవుడు అన్నాడు అక్రమం చేయవాళ్ళారా నా ఎదురు నుండి పోండి అన్నాడు. అక్రమం చేయవాళ్ళారా నా ఎదురు నుండి పోండి. అబద్ధ ప్రవర్తన అంటే అదే అన్నమాట. అబద్ధ ప్రవర్తనల గురించి మీరు జాగ్రత్తగా ఉండి వాళ్ళు గొర్రె చర్మ మీద ఎదుర్కొంటారు. మనము కూడా అందరూ మీరేమో అందరూ దేవుడు నమ్ముకున్నారు, నేను అనుకున్నా అందరూ దేవుడు సేవకులేగా, అందరూ అలాగే ఉంటారు కదా అని నేను కూడా అంతే అనుకున్నా. అందరూ మీరు ఎట్లా అనుకుంటారు, నేను కూడా అంతే. దేవుడు నమ్ముకున్నారంటే ఆ దేవుడు నమ్ముకున్నాను ఇట్లా ఉంటారన్నమాట. కాబట్టి నీతి సేవ ఏంటంటే దేవుడు మెచ్చే సేవ అంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆత్మకే వాళ్ళ లెక్క అనమాట. వాళ్ళ ఆత్మ లెక్క వచ్చింది అనమాట. వాళ్ళు కష్టపడి కన్నీరు కాచి ఒక ఆత్మను నడిపించి ఆ ఆత్మను ప్రభువు దగ్గరికి స్థిరపరచ ప్రభువు దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఆ ఆత్మ బాధ్యత వాళ్ళకు వారి మీదే వాళ్ళకు హక్కులు ఉంటాయి అన్నమాట. అంతేగాని ఒక సంఘం వెళ్ళే గొడవల మీద ఒకళ్ళ వేరే కాకుండా హక్కులు ఏమాత్రం అది దేవుడు మెచ్చడం కూడా అన్నమాట. కాబట్టి మనము అట్లాగా మీరు అబద్ధ ప్రవక్తల గురించి కూడా మీరు జాగ్రత్త పడండి. నాకు కూడా చాలా మంది సేవకులు చెప్పారు, అసలే స్త్రీ అమ్మ పిలిచే దైవ సేవకులకు వచ్చి జాగ్రత్తగా చూసుకొని పిలుచుకో, నేను మీ సంఘం ఖాళీ చేస్తారు, అవసరమైతే పిలిచేవాడిని నువ్వు కూడా జాగ్రత్తగా పిలుచుకోవచ్చు, లేకపోతే నీ సంఘం ఖాళీ అయిపోయింది అని కొంతమంది చెప్పారనమాట నాకు. కాబట్టి ప్రేమల దేవుడు పెట్టారా అబద్ధ ప్రవక్తల గురించి కూడా మీరు జాగ్రత్త పడండి, మనుషుల గురించి జాగ్రత్త పడండి, మీ విషయంలో మీరే జాగ్రత్త పడండి, పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్లో మీరు జాగ్రత్త పడండి. త్వరలో వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. త్వరలో వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడు? జాగ్రత్తగా లేకపోతే ఏమైంది? ఆ దినము ఉరి వచ్చినట్లు వచ్చింది. ఆ ఉరి మన మీదకి రాకుండా ఆ యొక్క మృత మన మీదకి రాకుండా, తిండి వలన మత్తులము కాకుండా, అయితే విచారాల వలన మన మత్తులము కాకుండా మనము ఆ విధంగా జాగ్రత్త కలిగి ఉన్నామని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. అలాగే మనుషుల గురించి మనం జాగ్రత్త పడదాం, అబద్ధ ప్రవర్తనల గురించి మనము జాగ్రత్త పడదాము.
అలాగే మన పిలుపుని ఏర్పాటుని గురించి మనము జాగ్రత్త పడదాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రకటించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అది నిశ్చయముగా మనల్ని దాని గురించి మనము జాగ్రత్త పడదాము. అందరూ కూడా కుటుంబ వ్యవస్థ నడిపించుకునే విషయంలో మనము జాగ్రత్త పడదాము. పురుషుల స్త్రీల విషయంలో, స్త్రీలు పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూత్ బలసాయంలో పిల్లలైనా సరే జాగ్రత్త అన్ని విషయములలో, ఆ బాయ్స్ గర్ల్స్ విషయంలో, బాయ్స్ విషయంలో, అన్ని విషయంలో కూడా మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇవి నా సొంత మాటలు కాదు, కానీ అన్ని విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండుగాక.